ఇలా కరువుగా రావాలంటే ఫస్ట్ జిగ్జా ఇలా కరుపు ఇలా మళ్ళీ ఇటు ఇలా అది స్ట్రైట్. ఇది కర్వ్. ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాం. ఇటు పెట్టి ఇప్పుడు చూడండి కర్వ్ వస్తుంది. అది మళ్ళీ సేమ్ ప్లేస్లో కర్వ్ ఎండ్ అయిపోవాలి. ఇది చూసారా? సేమ్ ప్లేస్. ఇప్పుడు ఇది ఇంకో షేప్. ఇలా పెట్టి ఇంతే స్లాంట్గా రావాలి. చూడండి ఇలా పెట్టి ఇలా స్లాంట్. ఓకే, ఇప్పుడు లీఫ్ వేద్దాం. లీఫ్కి ఇది లీఫ్. ఇప్పుడు లీఫ్కి ఇలా పెట్టి ఇంతే లీఫ్. ఎలాగో చెప్తాను వినండి. ఇలా ముందు స్ట్రైట్గా ఇలా పెట్టుకోండి. ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా కొంచెం పైకి వచ్చి ఆ పైనే కొంచెం కంటిన్యూ అవుతూ ఇలా పైకి తీసుకెళ్ళాలి. అంతే. ఇలా పెట్టి ఇలా పైకి వచ్చి ఇలా తీసుకెళ్ళిపోవాలి. లీఫ్ ఇలా పెట్టి ఇలా పైకి తీసుకెళ్ళాలి. కనిపిస్తుందా అండి? ఇలా పెట్టి ఇలా చూడండి, ఇటు తిప్పుతాను. ఇలా పెట్టాం కదా, దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళండి. ఇలా పైకి ఎంతవరకు వీలుంటే అంతవరకు అలా పైకి తీసుకెళ్ళి ఇప్పుడు ఇలా పైకి మళ్ళీ ఇంకొంచెం. అంతే. ఇలా పెట్టాం కదా, దీన్ని ఇలా పైకి తీసుకెళ్తూ ఇంతే. అయిపోయింది కదా. చూడండి ఇలా పెట్టి ఇలా ఇప్పుడు ఇటుదైతే ఇలా ఓకే. ఇప్పుడు ఇంకోటి ఇలా కూడా కొన్ని నేర్చుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మనకి ఏదైనా గీసేటప్పుడు ఇవి బాగా నొప్పుతాయి. ఇలాగ ఇప్పుడు ఒక ఫ్లవర్ లాగా వేద్దాం. అంటే ఫస్ట్ ఇలాగా, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇలాగా, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి సేమ్ ఎండింగ్ పాయింట్ ఇక్కడికే వచ్చింది. చూసారు కదా. ఇది మనకు కావాలంటే ఇలాగ మనం సెట్ చేసుకోవచ్చు. 2 కలర్స్ కలుపుతూ సెట్ చేసేసుకోండి. ఇలా అయింది కదా. ఇప్పుడు దీనికి లీఫ్ వేద్దాం. దీనికి మంచి లీఫ్ వేద్దాం మళ్ళీ. ఏది ఓకే. ఇక్కడ ఇంకో కలర్ కూడా వేసుకోవచ్చు. మామూలుగా అలా వైట్ కలర్ చూపించండి, బాగుంటుందని. సరే, మనం ఎన్ని మోడల్స్ అయినా దీంతో ఇలా చక్కగా మంచిగా చీరల మీద చేసుకోవచ్చు, డ్రెస్సుల మీద చేసుకోవచ్చు. ఏమీ రాలేదనుకోండి, ఇంతవరకు కూడా ఇంకా మనం ట్రై చేయాలి, మనం గబగబా చేసేయాలనుకుంటే ఇలాగ 2 లైన్స్ వేసేసుకోవచ్చు. ఏమక్కర్లేదు, ఫ్లాట్ బ్రష్ ఉంది కదా, ఇది స్ట్రైట్గా పెట్టి ఇలా లైన్స్ వేసేసుకుంటే ఇది కూడా బాగుంటుంది. కావాలంటే ఇలా కొంచెం ఇలా వంకీలు కూడా తిప్పచ్చు. ఇలా తిప్పాక దీనికి మనం చక్కగా చిన్న లీవ్స్ మళ్ళీ ఇలాగే